అందరికీ హాయ్. ఈరోజు నేను చేసే వీడియో అండి, స్నాక్ ప్లాంట్ గురించి నేను చెప్తానండి. ఈ స్నాక్ ప్లాంట్ వచ్చేసి ఇది చాలా 2-3 సంవత్సరాలు అయిందండి. నేను ఇలా ఈ గాజు దానిలో పెట్టానండి. దీనిలో ఇప్పుడు ఇది గాజు ముక్క పగిలిపోయిందండి. దీన్ని ఇలా తీసేసిన తర్వాత మనము ఇప్పుడు ఈ స్నేక్ ప్లాంట్ ఇలా కాండం ఇట్లా లోపలే ఇది ఈ విధంగా మనకి మంచిగా ఈ కాండంలో నుంచి ఇలా వేరు వచ్చేసి ఇక్కడిక్కడే చక్కగా చిన్నవిగా ఇవి కాండాలు మనకి వేరే మొక్కలుగా ఏర్పడుతున్నాయండి. దీన్ని మనం ఈ స్నేక్ ప్లాంట్ని ఎండకు పెట్టకూడదండి, ఇలా ఎండిపోతుంది. షేడ్ ఎండ్లో కూడా కొంచెం ఉండొచ్చు. ఇది ఇండోర్ ప్లాంట్ కదండి, నీడన ఉండే మొక్క. ఇది ఎండలో పెట్టడం వలన కొంచెం షేడ్ తగిలిందండి ఇక్కడ ఎండ. ఈ విధంగా మొక్క కొంచెం ఇంప్రూవ్ అవ్వక ఈ గాజు దానిలో పెట్టాను కదండి. ఈ గాజు మొక్కలో నుంచి ఇది వెడల్పుగా కాండం విస్తరించి ఇది పెద్దగా చెట్టు అవ్వలేదండి. ఇప్పుడు దీన్ని నేను దీన్ని ఎడంగా తీసేసానండి. దీనిలో నుంచి తీసేసి ఈ పార్ట్ని మనం ఈ విధంగా ఎక్కడికక్కడికే ఈ విధంగా ఇలా విస్తరించేసినాయండి. దీనిలోనే ఇరుకిరుకు ప్రదేశంలోనే ఈ మొక్క పెరగటం జరిగింది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పార్ట్ని తీసుకుందామండి. ఈ కుండీని తీసుకుని చక్కగా ఈ కుండీలో మనం ఈ మొక్కను పెడితే చక్కగా మనకి ఇంప్రూవ్ అవుతుందండి ఈ స్నేక్ ప్లాంట్. అందుకొరకని నేను ఈ కుండీని తీసుకుని దీనిలో కొంచెం మట్టిని ఇలా గుంటలాగా చేసేసి ఇప్పుడు ఈ ప్లాంట్ని మనం దీనిలో పెడదామండి. పెట్టేసి కొంచెం సైడ్ అమ్మట కొంచెం ఇలా పక్కకు మట్టిని ఇలా పక్కకి ఇలా వేసేస్తే ఇది అంతా గాజుతోటే ఇంప్రూవ్ అయ్యిందండి. వేరు కాండం విస్తరించలేదు. లోపలే ఇది ఇలా మనకి పెరగటం జరిగింది. అందుకని నేను ఇప్పుడు దీన్ని ఈ స్నాక్ ప్లాంట్ని ఈ విధంగా మట్టి సైడ్ అమ్మట వేసేసి దీన్ని ఇలా మంచిగా మనం ఇంప్రూవ్ చేయాలని ఈ మట్టిని ఇలా సైడ్ అమ్మట ఆ చెట్టుని పెట్టేశాను. ఈ మట్టిని కూడా ఈ విధంగా మనం ఈ స్నాక్ ప్లాంట్లో పెట్టేసాం. చూడండి స్నాక్ ప్లాంట్ రెడీ అయ్యిందో. ఈ గాజు ముక్కని తీసేసి ఈ ప్లాంట్ని చక్కగా మనం ఇప్పుడు ఈ చెట్టు మంచిగా విస్తరించటానికి ఇరుకు ప్రదేశంలో నుంచి విశాలంగా పెరగటానికి అవకాశం ఉంది. అందుకొరకని నేను ఈ పెద్ద కుండీ సైజు తీసుకుని నేను దానిలో నుంచి తీసేసి దీనిలో పెట్టానండి. ఈ స్నాక్ ప్లాంట్ చక్కగా పెరుగుతుందండి, ఎండ తగలకూడదు, చక్కగా నీడ ఇండోర్ ప్లాంట్ అండి. ఇది చక్కగా మంచిగా ఇంప్రూవ్ అయ్యి ఎండ లేకుండా చల్లటి ప్రదేశంలో ఉంటే ఈ ప్లాంట్ మంచిగా పెరుగుతుందండి. అందుకొరకని నేను ఈరోజు ప్రత్యేకించి ఈ ప్లాంట్ని తీసుకుని ఈ మొక్కను వేరే గాజు దానిలో నుంచి తీసేసి ఈ మొక్కను ఈ విధంగా పెట్టడం జరిగిందండి. ఇప్పుడు మనకి ఈ ప్లాంట్ ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదండి, పెద్ద కంటైనర్ తీసుకున్నాం కదా, ఆ వేరు అవస్థ అనేది పెద్దగా ఇంప్రూవ్ అయ్యి మొక్క చక్కగా పెరగటానికి అవకాశం ఉందండి. దీని కొరకని నేను ఈ పెద్ద కంటైనర్ని తీసుకుని ఈ స్నాక్స్ ప్లాంట్ని పెట్టడం జరిగింది. వేర్లే లోపలే ఇరుక్కుపోయి దానికి విశాలంగా ప్రదేశం లేక అందులోనే ఇరుక్కుపోయి చిన్న పాట్లాగా తయారైపోయి మొక్క మంచిగా ఇంప్రూవ్ అవ్వటానికి అది ఎదుగుదల లేదు. 2 సంవత్సరాలు అవుతుంది ఈ మొక్కను పెట్టి నేను. అందుకొరకని ఈరోజు నేను కేర్ తీసుకుని ఈ మట్టిని అంతా కూడా పోసి ఆ కుండీని దీనిలో దించేసి పెట్టానండి. స్నాక్ ప్లాంట్కి ఎండ తగలకూడదు, ఎండ తగిలితే ఇలా పైనుంచి ఇలా మొక్కలు ఎండిపోతాయండి. చక్కగా తగు మోతాదులో మనం నీళ్ళు ఇచ్చుకుంటూ తేమ ఉందా లేదా అని చూసుకుని
ఆ తేమ ఉన్నప్పుడు మనం వాటర్ పోయకూడదు. కొంచెం ఎండిపోయినప్పుడు మనం వాటర్ పోసుకుంటూ నీడ ఉన్న ప్రదేశంలో, ఇండోర్ ప్లాంట్ కదండి ఇది, నీడ ఉన్న ప్రదేశంలో పెడితే ఈ మొక్క మనకి మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ ప్లాంట్ స్నాక్స్ ప్లాంట్ దీని గురించి నేను చాలా రోజుల నుంచి ఇది వీడియో చేయాలని నేను వీడియో చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా మనం ఈ మొక్కను పెట్టాము. వేరే పెద్ద కంటైనర్ తీసుకున్నాము. ఈ ప్లాంట్ని ఖరాబ్ చేయకోకుండా మనం దీనిలో పెట్టేశాను. మళ్ళీ ఇంకా విడిగా కూడా కొంచెం మట్టిని తీసుకుని నేను దీనిలో వేశాను. ఇప్పుడు ఈ కాండం అంతా చక్కగా ఇంప్రూవ్ అయ్యి ఈ స్నాక్స్ ప్లాంట్ మనకి మంచిగా మొక్కలు ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క కాండానికి ఒక్కొక్క మొక్క వచ్చి దీనిలోని ఎన్నో మొక్కలు వచ్చేసినాయండి. ఒక 20 మొక్కల దాకా అక్కడక్కడే ఇరుక్కుపోయి 20 మొక్కల దాకా మనకి దీనిలో నుంచి వచ్చినాయి. ఇప్పుడు అందుకొరకని ఈ ప్లాంట్కి పెద్ద కంటైనర్ తీసుకుని ఈ పెద్ద కంటైనర్లో ఈ ప్లాంట్ని మట్టి వేసి కౌమీను, ఇసుక, వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపిన జీవన ఎరువులు కలిపిన మట్టి నాకు ఉంటుందండి ఒక టిన్ను. అది తీసుకుని నేను ఈరోజు దీనిలో వేసి ఈ మొక్కను ఈ విధంగా పెట్టానండి. చూడండి మనకి మళ్ళీ చక్కగా దీన్ని మనం ఇప్పుడు ఎండలో పెట్టకూడదు. షేడ్ ఉన్న ప్రదేశంలో ఎండ తగలదండి. ఇక్కడ ఈ ఎండలో తగిలిన ప్రదేశంలో పెట్టానండి. ఇంకొక కుండీ కూడా ఉంది. ఇంకా 2 ఉంటే మనకి మంచిది కదా. దీన్ని మనం పాడు చేయకూడదని ఈ గాజు కంటైనర్ని నేను తీసేసి చిన్న పార్ట్ ఇది ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, 2 సంవత్సరాలు అవుతుంది, దీనిలోనే ఉంచేసానండి. ఈరోజు నేను దీన్ని తీసేసి పెద్ద కంటైనర్ ఉపయోగించి దీన్ని ఈ విధంగా మనం ఇలా ఈ పెద్ద కంటైనర్లో పెట్టడం జరిగిందండి. స్నాక్స్ ప్లాంట్ గురించి కూడా ఇంకా 2 విషయాలు చెప్తాను. దీనికి ఎండ తగలకూడదు, నీడ ప్రదేశంలో ఉండాలి, తేమ ఉండాలి, ఎక్కువ వాటర్ పోయకూడదు. ఈ మొక్క చక్కగా చనిపోదు, మంచిగా పిలకలుగా అక్కడక్కడే చక్కగా చిన్న చిన్న పార్ట్స్ లాగా వచ్చేసి మనకి ఒక మొక్క నుంచి ఎన్నో మొక్కలు వేరుకాండాల నుంచి వస్తాయండి. అలాంటి స్నాక్స్ ప్లాంట్ని మనం గార్డెన్లో ఇంకొక మొక్కలు ఉన్నాయండి 2, దీన్ని కూడా ఇంకో మొక్కగా మనం ఉపయోగించవచ్చని ఈ స్నాక్స్ ప్లాంట్ని ఈ విధంగా నేను ఈరోజు దీనిలో ఈ పెద్ద కంటైనర్లో పెట్టడం జరిగిందండి. ఇది నీడ ఉన్న ప్రదేశంలో పెడదాం. ఇంకా కొంచెం ఈ కాండం ఇంప్రూవ్ అయ్యి మనకి ఇంకా 2-3 స్నాక్స్ ప్లాంట్లు పక్కనే తయారవుతాయండి. చూడండి ఏ విధంగా ఈ కంటైనర్లో పెట్టాను. మట్టిని కూడా నేను ఈ విధంగా పెట్టేసి చక్కగా అదిమేసిన తర్వాత మనం కొంచెం ఇప్పుడు దీనికి వాటర్ ఇచ్చేద్దాం. ఇలా వాటర్ ఇచ్చేద్దాం. ఇవి ఇండోర్ ప్లాంట్స్ కదండి, వీటిని మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే చాలా మనకి ఇంటికి చాలా షో అనిపిస్తుంది. వీటిని మనం తేమ ఉన్న ప్రదేశంలో, చల్లని ప్రదేశంలో ఎక్కువ వాటర్ ఇవ్వకుండా చక్కగా మనం వీటిని ఉపయోగించాలి. చూడండి ఏ విధంగా నేను ఇప్పుడు ఈ స్నాక్స్ ప్లాంట్ని వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ విధంగా నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చిన దాన్ని 2 సంవత్సరాలు అయిందండి. నేను ఈ విధంగా ఈ ప్లాంట్ని అది కదపకుండా గాజులో పెట్టానండి. పెట్టిన తర్వాత నాకు కొంచెం ఎండ తగిలిందో ఏమో ఇవి చక్కగా ఎండిపోయినట్టు ఉన్నాయి. ఇంకా మొక్క ఖరాబ్ అవుతుందని తీసేసి నేను ఈ విధంగా ఈ కంటైనర్లో పెట్టడం జరిగిందండి. ఇదండి ఈ స్నాక్స్ ప్లాంట్ గురించి నాకు గిఫ్ట్ ఇచ్చారు కదండి, దాని గురించి నాకు తెలిసిన 2 విషయాలు నేను చెప్పి ఈ ప్లాంట్ని మళ్ళీ ఆ గాజు దానిలో నుంచి తీసేసి ఈ పెద్ద కంటైనర్లో పెట్టానండి. ఈ విషయాలు మీకు వీడియో ద్వారా నాకు తెలిసిన ఈ ప్లాంట్ గురించి కూడా 2 విషయాలు చెప్పానండి. నాకు తెలిసిన విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్